వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్ అండ్ ఆన్లైన్ అకాడమీ. మన ఛానల్ ద్వారా ఇండియన్ పాలిటీని ప్రతి ఒక్కరికి ఫ్రీగా గ్రూప్ 1 లెవెల్ వరకు అందిస్తున్నామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, సో ఇప్పటివరకు మనకు దాదాపుగా ఒక 14 క్లాస్ కంప్లీట్ అయ్యాయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్ 1లోని ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2 కంప్లీట్ చేసామండి. మనం ఆర్టికల్ 1 కంప్లీట్ అయింది, అదేవిధంగా ఆర్టికల్ 2 కూడా కంప్లీట్ అయిందండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3 అంటే ఏంటంటే ఈరోజు మన టాపిక్ ఆర్టికల్ 3. సో ఈ యొక్క ఆర్టికల్ 3లో మనకి ఆర్టికల్ 2ని ఆర్టికల్ 3ని కంపేర్ చేసుకుంటే ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుందండి. అదేంటంటే ఏదైతే మనం ఆర్టికల్ 2 అని చెప్తున్నామో ఈ ఆర్టికల్ 2లో ఏ విషయాన్నైనా పొందుపరచాలి అంటే, ఏదైనా భూభాగాన్ని మన భారతదేశంలో కలుపుకోవాలి అంటే మనం ఇక్కడ ఏమని చెప్పండి, రాజ్యాంగ సవరణ తప్పనిసరి. రైట్. సో ఆర్టికల్ 2లో మనం ఏ భూభాగాన్ని మన యొక్క రాజ్యాంగంలో జతపరిచినా కూడా అది ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ద్వారానే మనం దాన్ని పొందుపరచాలండి. కాకపోతే ఇక్కడ ఆర్టికల్ 3లో ఏంటంటే ఇక్కడ రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అండి, రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఓకే, సో ఎగ్జామ్లో కానీ ఇట్లా ఈ మెయిన్ బేసిక్ మీద అడిగితే మీరు కొంచెం చూసుకోండి. సో ఆర్టికల్ 2 రాజ్యాంగ సవరణ తప్పనిసరి, ఆర్టికల్ 3 రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అది ఏవైతే ఎకనామికల్గా అంటే ఆర్థికంగా మనం చేయాల్సి వస్తుందో అప్పుడు మాత్రం పక్క రాజ్యాంగ సవరణ చేయాలండి ఆర్టికల్ 3లో. ఓకే, సో మ్యాక్సిమం ఆర్టికల్ 3లో రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు. ఓకే, చూద్దాం అసలు ఆర్టికల్ 3 ఏంటో. ఇప్పుడు ఆర్టికల్ 3 అంటే ఇక్కడ నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వాటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దు మార్పు మరియు రాష్ట్రాల పేరు మార్చటం. ఓకే, సో ఆర్టికల్ 3 అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వాటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దుల మార్పు మరియు రాష్ట్రాల పేరు మార్చడం అనేది మనం ఆర్టికల్ 3లో మెయిన్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు అంటే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నాయో ఇప్పుడు వాటికి సపరేట్గా అయిపోయాయండి. సో వాటి గురించి వచ్చినప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ 3లో ఉన్న రూల్స్ని ఫాలో అవ్వాలి. మరియు ఇప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని సపరేట్ చేశారో అంటే ఆ చివరి భౌగోళిక ప్రాంతాలండి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ అండి, ఇది తెలంగాణ. సో ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. నెక్స్ట్ మరియు వాటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దుల మార్పు అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ ఆంధ్రప్రదేశ్తో ఈ యొక్క ఎడ్జ్లు ఉన్నాయో అంటే ఆ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కానీ ఏమన్నా ప్రాంతాలని చేంజ్ చేసినా కూడా వాస్తవానికి మనం ఏం చూసామంటే ఇక్కడ ఏదైతే ఖమ్మం జిల్లా ఉందో ఇక్కడ కొన్ని గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని గ్రామాలని టీఎస్లో కలిపారండి. ఓకే, సో ఇటువంటి వివరణలు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆర్టికల్ 3ని చూడాలండి. నెక్స్ట్ మరియు రాష్ట్రాల పేర్లు మార్చటం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మద్రాసు రాష్ట్రాన్ని ఇప్పుడు ఎలా పిలుస్తున్నామండి, తమిళనాడు. అదేవిధంగా ఉత్తరాంచల్ ఇప్పుడు ఎలా పిలుస్తామండి, ఉత్తరాఖండ్. ఇట్లా చాలా రాష్ట్రాలు ఉన్నాయండి. అలా ఏదైనా ఒక రాష్ట్రానికి పేరు మార్చితే ఇప్పుడు మైసూరు రాష్ట్రాన్ని వీళ్ళు ఇప్పుడు కర్ణాటక,
అట్లాగా చాలా ఉన్నాయండి పేర్లు. చూద్దాం వాటి ఏంటో ఒక్కొక్కటి వివరణగా. ఓకే, సో దీని మీద మీకు క్లారిటీ ఉండాలండి. ఆర్టికల్ 3 అంటే మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు ఆ యొక్క భౌగోళిక ప్రాంతాల సరిహద్దుల మార్పులు మరియు ఏదన్నా రాష్ట్రానికి పేరు మారిస్తే వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, అసలు ఏంటంటే ఇక్కడ నూతన రాష్ట్రాల ఏర్పాటు అన్నారనుకోండి, చూద్దాం అసలు ఏంటి దీంట్లో. దీనినే మనం రాష్ట్రాల పునర్విభజన కూడా అనవచ్చండి. రాష్ట్రాల పునర్విభజన. ఓకే, ఈ రాష్ట్రాల పునర్విభజనలో వచ్చేసి మనం మెయిన్గా ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే అండి, మనం ఏం చెప్పాము, ఆర్టికల్ 2లో అయితే రాజ్యాంగ సవరణ ద్వారా మనము రాష్ట్రాన్ని కానీ ఒక ప్రాంతాన్ని మన దేశంలో కలుపుకోవాలి. బట్ ఎప్పుడైతే ఆర్టికల్ 3 ఉంటుందో ఇక్కడ మనం రాష్ట్రాల విభజన అంటే పునర్విభజన చేసినా కూడా దానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అందుకనే ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులో నేను ఏం చెప్పానండి, ఆర్టికల్ 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో సిక్కిం అనే ప్రాంతానికి రాష్ట్ర హోదానిచ్చి మన భారతదేశంలో కలుపుకున్నారండి. అక్కడ 36వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే తెలంగాణ అంటూ కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడిందో ఆ రాష్ట్రానికి ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయలేదండి. వీళ్ళు కేవలం పార్లమెంట్ ద్వారానే దాన్ని ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విభజించి 2 రాష్ట్రాలుగా చేశారు. ఓకే, చూద్దాం ఈ రాష్ట్రాల పునర్విభజన అనేది ఎలా చేయాలంటే, ముఖ్యంగా ఇక్కడ మనం దీంట్లో మాట్లాడుకునేటప్పుడు ఈ నూతన రాష్ట్రాలు ఏర్పాటు అన్నప్పుడు ఏవైనా 2 రాష్ట్రాలను కలపడం. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ తెలంగాణ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కలవాలనుకున్నారు అనుకోండి, అట్లా 2 రాష్ట్రాలని మనం ఇక్కడ కలపొచ్చండి. కానీ ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అలా కాకుండా ఒక రాష్ట్రాన్ని 2గా విభజించటం. ఓకే, ఒక రాష్ట్రాన్ని 2గా విభజించినప్పుడు కూడా మనం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీన్ని ఆర్టికల్ 3 ద్వారా మనం డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్, కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నామండి, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నారు, అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రాన్ని కూడా చేస్తున్నారండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంతకుముందు ఉన్న దాంట్లో మనకి జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం అండి. ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ని ఎలా చేశారండి, వీళ్ళు కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. సో అదేవిధంగా రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మరియు కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా. ఇది ఎట్లా అంటేనండి, వాస్తవానికి మొదట్లో మనకు గోవా అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉందండి. ఇప్పుడు గోవా అనేది ఒక రాష్ట్రంగా ఉందండి. ఓకే, సో ఇట్లా వాళ్ళు రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగానే చేయొచ్చు, లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగానే చేయొచ్చు, లేదా 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఇంతకుముందు ఏమున్నాయి, దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డాములు అనేవి సపరేట్గా ఉన్నాయండి. వీళ్ళు 2020లో వీళ్ళు ఏం చేశారు, ఆ రెండింటిని కంబైన్ చేసేసి ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డాములు అనేది కంప్లీట్గా ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి. ఓకే, అంటే ఇక్కడ నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది వీటిల్లో ఏ రకంగా జరగవచ్చండి. ఓకే, సో అది రాష్ట్రాలు 2 కావటం కానీ 2 రాష్ట్రాలు 1 కావటం, ఒక కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రంగా, లేదా రాష్ట్రం అనేది కేంద్రపాలిత ప్రాంతంగా అనేది మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్, వాటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దులు. ఓకే, సో ఈ సరిహద్దులు అనేది కూడా మనం పార్లమెంటు ద్వారానే వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఓకే, అయితే అసలు ఈ రాష్ట్రాల పునర్విభజన జరిగేటప్పుడు ఎవరు చేయాలి, అవి రాష్ట్రాలు చేయాలా, ఈ రాష్ట్రాల పునర్విభజన అనేది రాష్ట్రాలు చేస్తాయా లేదా కేంద్రం చేస్తుందా? ఓకే, సో ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఒక రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా అవ్వాలన్నా లేదా కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రం కావాలన్నా అది రాష్ట్రాల చేతుల్లో ఉండదు. ఓకే, కంప్లీట్గా ఆ పవర్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే కేంద్రం చేతిలో. కేంద్రం అంటే ఏంటంటే ఇది పార్లమెంట్. పార్లమెంట్ ద్వారా వీళ్ళు ఒక రాష్ట్రానికి కొత్త హోదా ఇవ్వటం కానీ అవన్నీ జరుగుతాయి. సరే చూద్దాం అసలు ఈ పార్లమెంట్ అనేది ఎట్లా వస్తుందంటే, ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది, ఈ రాష్ట్రాల పునర్విభజనలో
ఎప్పుడైనా సరే ఓకే, మన ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విషయమే చూద్దామండి. అసలు ఎలా వీళ్ళు 2 రాష్ట్రాలుగా, ఒక ఆంధ్రప్రదేశ్ని ఉన్న ఒక స్టేట్ని 2 రాష్ట్రాలుగా వీళ్ళు ఎలా విభజించారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఏం చెప్పాం, ఇట్లా రాష్ట్రాలు డివైడ్ చేయడం అనేది రాష్ట్రాల చేతిలో లేదు. ఓకే, సో అందువల్ల దీన్ని తీసేస్తున్నానండి. ఇక ఉంది ఎవరికండి, పార్లమెంటు. సో పార్లమెంట్ అంటే ఇక్కడ ఎవరుంటారండి, దీంట్లో మెయిన్గా అత్యధిక హోదాలో పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్, అదేవిధంగా పిఎం అండి. ఇక్కడ మీకు ఎందుకు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇక్కడ మీకు మ్యాక్సిమం బిట్ ఎలా అడుగుతాడంటే, ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఓకే ఏర్పాటు చేయాలంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందండి, చాలా పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు 2 రాష్ట్రాలుగా చేయాలనుకున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ బిల్లుని ఏ శాఖ పరిధిలో, అంటే ఏ క్యాబినెట్ అనేవాళ్ళు దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారంటే మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దానికోసం మనం అసలు ఈ ప్రొసీజరే తెలుసుకుంటే ఈజీగా దానికి ఆన్సర్ మీరు చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరిలో మనం బడ్జెట్ని ప్రవేశపెడుతున్నామండి. ఆ బడ్జెట్ ఏ శాఖ అంటే ఎవరు ప్రవేశపెడుతున్నారంటే ఆర్థిక శాఖ. ప్రస్తుతానికి ఉన్న నిర్మలా సీతారామన్ గారు మనకి ఆర్థిక శాఖలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అడిగే బిట్ ఏంటంటే, ఒక రాష్ట్రం ఏర్పడాలంటే ఆ యొక్క బిల్లుని ఏ శాఖ వారు పార్లమెంట్లో ప్రవేశపెడతారని అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో దానికోసం చూద్దాం అసలు ఏం జరుగుతుందండి. ఫస్ట్ వీళ్ళు పార్లమెంట్లో ఎవరైతే ఈ పిఎం కానీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వీళ్ళు ముందు డిసైడ్ అవుతారండి. ఓకే, మనం ఈ రాష్ట్రాన్ని డివైడ్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఎవరైతే రాష్ట్రపతి ఉన్నాడో మనకు రాష్ట్రపతికి ఫస్ట్ ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నుంచి రాష్ట్రపతికి ముందస్తు అనుమతి తీసుకుంటారండి. మనం ఇట్లా ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేయాలనుకుంటున్నాము, దానికి పిఎం గారు మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓకే అన్నారని చెప్పేసి వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో దానిని రాష్ట్రపతికి ముందస్తు అనుమతి తీసుకుంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, అనుమతి, రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకుంటారు వీళ్ళు. రైట్, నెక్స్ట్ ఈ రాష్ట్రపతి ఏం చేస్తాడంటే తర్వాత ఇతను ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఫామ్ ఎలా అవుతుందంటే, అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నారో అది లోక్సభలో ప్రవేశపెట్టాలా లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా? ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో బిల్లు ముందు లోక్సభలో ప్రవేశపెట్టాలా లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా? ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ చాలామందికి ఈ వేటిల్లో ముందు ప్రవేశపెట్టాలి, దేంట్లో ప్రవేశపెడితే ఏందనేది మనం కంప్లీట్గా మనకి ఒక యూనిటే ఉందండి పార్లమెంట్ అని. అక్కడ క్లియర్గా అసలు ఒక్కొక్క పాయింట్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు అవసరం ఏంటంటే ఇక్కడ బిట్టు ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఓవరాల్గా ఆ యూనిట్ మొత్తం ఒక 2-3 పాయింట్స్లో చెప్తాను, చూడండి. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత వీళ్ళు ఆ యొక్క బిల్లుని, అంటే ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేయాలనే ఒక బిల్లుని లోక్సభలో అయినా ప్రవేశపెట్టొచ్చు లేదా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టొచ్చు అండి. ఓకే, సో వాళ్ళ ఇష్టం, అది దేంట్లో అయినా ప్రవేశపెట్టచ్చు. సపోజ్ ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టారు అనుకుందామండి ముందు. ఓకే, సో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ బిట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఈ యొక్క లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది మూజువానీ ఓటు ద్వారా తీసుకోవాలా లేదా, ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి, మూజువానీ ఓటు ద్వారా లేదా సాధారణ మెజారిటీ, ఇట్లా కొన్ని ఉంటాయండి, కొన్ని టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి క్లియర్గా మనం పార్లమెంట్ అనే టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ లోక్సభలో అనే దానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ఓకే, ఏంటి సార్ ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ఇప్పుడు ఇదే చాలా టైం పడుతుందండి. ఆర్టికల్ 3 దాదాపుగా 29 రాష్ట్రాల గురించి, చాలా రాష్ట్రాల పేర్లు రాయాలి. అందువల్ల మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీటి గురించి, మీరు తెలుసుకోండి. ఇక్కడ బిట్ అడిగే ఫామ్ ఏంటంటే ఆర్టికల్ 3 మీద వచ్చేది మెయిన్ మీకు 2 టాపిక్లలో. ఒకటి, ఆర్టికల్ 3లో నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసేటప్పుడు అది ఏ ఓటు ద్వారా అంటే సాధారణ మెజారిటీ ద్వారా బిల్ అనేది పాస్ అవుతుంది. ఓకే, లోక్సభలో సాధారణ మెజారిటీ ద్వారా పాస్ అయినప్పుడు ఇక్కడ నుంచి బిల్ అనేది ఇక్కడికి రాష్ట్రపతి దగ్గరికి రాజ్యసభకి వెళ్తుందండి. ఇక్కడ రాజ్యసభలో కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఈ సాధారణ మెజారిటీ అని, ఈ సాధారణ మెజారిటీ ద్వారా ఇక్కడ కూడా బిల్లు పాస్ అయితే రెండిట్లో అప్పుడు మళ్ళీ ఇది యొక్క బిల్ అనేది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుందండి. ఓకే, ఈ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లు మీద కానీ సైన్ చేస్తే అప్పుడు ఆ బిల్లు కాస్త ఏమవుతుందంటే రాష్ట్రపతి సైన్ చేసినప్పుడు ఏదైతే మనం బిల్ అని చెప్తున్నామో రాష్ట్రపతి సైన్ చేసిన తర్వాత అది చట్టంగా మారుతుంది.
అయితే ఇక్కడ ఎగ్జామినర్ ఎలా ట్విస్ట్ అడుగుతాడంటే మిమ్మల్ని, ఇప్పుడు ఈ టైంలో రాష్ట్రపతి అనే ఆయన దాన్ని తిరస్కరించవచ్చా అనేది క్వశ్చన్ ఫామ్ అవుతుందండి. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఆల్రెడీ ఒకసారి గమనించండి, ఇక్కడ సాధారణ మెజారిటీ అంటే ఈ యొక్క సాధారణ మెజారిటీ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఫామ్ అయిపోతుంది. దీనికంటే ముందు జరిగిన విషయం ఏంటంటే, ఈ పిఎం కానీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ మేము ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రాష్ట్రపతికి అనుమతి తీసుకున్నారు. అంటే రాష్ట్రపతి ఓకే అన్న తర్వాతే కదా వీళ్ళు లోక్సభలో బిల్లుని ప్రవేశపెడుతుంది. అంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ దానికి ఓకే అన్న తర్వాత వీళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి ఇప్పుడు ఏదైతే బిల్లు వచ్చిందో దాన్ని అతను తిరస్కరించలేడు. ఓకే, సో వీటో అని చెప్పడండి. ఓకే, సో ఏంటి ఆ వీటో ఏంటి, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటి, మనం పార్లమెంట్ టాపిక్లో చూద్దాం. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 3లో రాష్ట్రాల పునర్విభజన వచ్చేసి మీకు నూతన రాష్ట్రాల ఏర్పాటు చేసేటప్పుడు మనకి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అది సాధారణ మెజారిటీ తోటి బిల్ పాస్ అవుతుంది. ఇంతవరకు మనకు తెలిస్తే చాలండి. ఓకే, రైట్. ఇప్పుడు కొత్త రాష్ట్రాలుగా అసలు ఏమేమి ఉన్నాయి, 1950కి ముందు ఎన్ని ఉన్నాయి, 1950 తర్వాత ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూద్దామండి. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఓకే, మనం ఒకసారిగా 1950 టైంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ బిట్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, దీంట్లో మనము భారత స్వాతంత్ర చట్టం అని ఒకటి చెప్పామండి, 1947. ఓకే, ఈ చట్టంలో మనం ఏం చెప్పామండి, భారత స్వాతంత్ర చట్టంలో ఎవరైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో అంటే స్థానిక సంస్థానాలు ఉన్నాయో వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఉన్న ఒక జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్. సో ఈ ప్రాంతంలో ఉన్న జూనాగఢ్, ఈ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్. ఆల్మోస్ట్ వాళ్ళు ఈ స్వాతంత్ర చట్టంలో ఎవరైతే స్థానిక సంస్థానాలు ఉన్నాయో అంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ చట్టం ఏం చెప్తుందండి, మీకు ఇష్టం ఉంటే పాకిస్తాన్లో అయినా గెలవండి, రైట్, పాకిస్తాన్లో అయినా గెలవండి, లేదా భారతదేశంలో అయినా కలవండి, లేదా మీరు స్వతంత్రంగా ఉండండి అని ఈ చట్టంలో చెప్పారండి. ఎవరికి? ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్థానిక సంస్థానాలు. సో మిగతా వాళ్ళందరూ కొంతమంది ఏం చేశారు, పాకిస్తాన్లో కలవాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోయారు, చిన్న వాళ్ళు. మ్యాక్సిమం అందరూ కూడా ఇండియాలోనే కలిసి ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఈ జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఈ జూనాగఢ్ ఒకటి, ఈ యొక్క హైదరాబాద్ ఒకటి, ఈ 3 ప్రాంతాల రాజులు మాత్రం మేము ఎవరి దాంట్లో కలవము, మేము స్వతంత్రంగా ఉంటామని వీళ్ళు చెప్పారండి. అయితే వీడు ఊరక ఈ పాకిస్తానోడు లేచిన కానీ వీటితో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే ఇతను ఏం చేస్తాడు, జమ్మూ కాశ్మీర్లో ఆ రోజున్న రాజు ఎవరైతే హరిసింగ్ ఉన్నారో వాళ్ళు జవహర్లాల్ నెహ్రూతో కొన్ని ట్రీటీలు చేసుకొని వాళ్ళు భారతదేశంలో కలవడానికి ఒక ప్రత్యేక దానితో వాళ్ళు తీసుకున్నారండి. ఓకే, సో ఇది ఎప్పుడంటే ఇది ఇప్పుడు డేట్లు ఇంపార్టెంట్ అండి మీకు. ఓకే, సో అక్టోబర్ 26, 1947లో ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో ఈ ప్రాంతం అనేది భారతదేశంలో కలవడానికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారండి. కొన్ని ప్రత్యేకమైన అధికారాలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంటుందండి. సో ఏంటి వాటి విషయాలు మనం రెగ్యులర్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఈ యొక్క నూతన రాష్ట్రాల ఏర్పాట్లో ఈ మూడిటితో వచ్చిన డిస్టర్బెన్స్ ఏంది. ఈ పాకిస్తాన్ వారితో ఇబ్బంది పడలేక ఇక్కడ ఉన్న ఈ హరిసింగ్ రాజా ఎవరైతే ఉన్నారో అప్పుడు జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడుకొని కొన్ని అగ్రిమెంట్ చేసుకొని అక్టోబర్ 26, 1947లో భారతదేశంలో విలీనం అయ్యాడు. నెక్స్ట్ జూనాగఢ్. ఈ జూనాగఢ్ ప్రాంతం ఈ గుజరాత్ ఈ సరౌండింగ్లో ఉంటుందండి. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడున్న రాజు ఏమో ముస్లిం, అక్కడున్న ప్రజలేమో హిందువులండి. ఈ రాజు ఏమో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని పాకిస్తాన్తో కలుపుదామని రాజు చూస్తాడు. అక్కడున్న ప్రజలు మాత్రం ఏం చేస్తారు, మేము పాకిస్తాన్తో కలవము, మేము ఇండియాలో ఉంటామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉన్నారండి. సో వీళ్ళు ఏం చేశారంటే అందువల్ల ప్లెబిసిటీ అంటారండి, PLE. ఓకే,
ప్లెబిసైట్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అక్కడ ఉన్న జనాలు మొత్తాన్ని ఓట్లు అడుగుతారండి. సపోజ్ ఇక్కడ ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఆ టైంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ 1000 మందిలో ఎంతమంది పాకిస్తాన్లో కలుస్తామని, ఎంతమంది భారత్లో కలుస్తామంటే ప్రజలు మొత్తం ఏమో మేము భారత్లో కలుస్తామంటాడు. ఈ యొక్క రాజు మాత్రం నేను పాకిస్తాన్తో కలుస్తానంటాడు. తర్వాత ఈ ప్రజల దెబ్బకు వాడు తట్టుకోలేక వాడు పాకిస్తాన్ వెళ్ళిపోతాడు రాజు, ప్రజలు ఇక్కడ ఉండిపోతారండి. అయితే ఈ ప్లెబిసైట్లు జరిగిన రోజు ఏదని అడుగుతారండి. ఓకే, సో 25 ఫిబ్రవరి 1948. ఓకే, సో వీళ్ళు జూనాగఢ్ వాళ్ళు ప్లెబిసైట్ ద్వారా వీళ్ళు భారతదేశంలో కలిసిపోయారండి. ఈ ప్రాంతంలో కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దీన్ని ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 17 అండి, 17 సెప్టెంబర్ 1948. సో ఎవరైతే ఆ టైంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారో వాళ్ళు ఈ హైదరాబాద్ వాళ్ళు ఇండియాలో కలవమంటే అప్పుడు వీళ్ళు ఆపరేషన్ పోలో అనే ఒక దాన్ని తీసుకొని వచ్చేసి సెప్టెంబర్ 17, 1948లో ఏదైతే ఈ హైదరాబాద్ ప్రాంతం ఉందో దాన్ని కూడా భారతదేశంలో కలిపేశారండి. ఓకే, సో ఇది ఈ 3 ప్రాంతాలు కూడా కలిసిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడున్న ఇండియా. రైట్, సో ఈ చట్టంతో కూడా మనకు పని లేదు. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే 1950 నాటికి మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటిని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిగా వీళ్ళు విభజించారండి. అయితే చూద్దాం. ఇప్పుడు ఇవి 3 గుర్తుంచుకోండి: జూనాగఢ్, హైదరాబాదు, జమ్మూ అండ్ కాశ్మీర్. పాకిస్తాన్తో కూడా మనకు అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో 1950 నాటికి 1950 నాటికి ఉన్న రాష్ట్రాలు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిగా వీళ్ళు మొత్తం 4 పార్ట్స్ చేశారండి. ఓకే, సో చూద్దాం ఒక్కొక్క పార్ట్లో ఏముంది. ఈ పార్ట్ ఏలో ఏంటంటే ఎవరైతే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మొత్తాన్ని పార్ట్ ఏలో వీళ్ళు పొందుపరిచారండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పార్ట్ బి అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఏవైతే పెద్ద పెద్ద సంస్థానాలు ఉన్నాయో, అంటే జమ్మూ కాశ్మీర్ కానీ, హైదరాబాద్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద బడా స్థానిక ప్రిన్సిపల్ స్టేట్స్ ఉంటాయి చూడండి, వాళ్ళందరినీ పార్ట్ బిలో పెట్టారు. పార్ట్ సి వచ్చేసి వీళ్ళకంటే కొంచెం చిన్న సంస్థానాలు, వాళ్ళని పార్ట్ సిలో పెట్టారండి. పార్ట్ డి వచ్చేసి ఓన్లీ అండమాన్ నికోబార్ ఉంచారు. అది కూడా ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు తిరుగుబాట్లు చేస్తున్నారో మాకు స్వతంత్రం కావాలి, అది కావాలి, ఇది కావాలని, అటువంటి సమయంలో అక్కడ ఉన్న జనాలు మొత్తాన్ని తీసుకెళ్లేసి అండమాన్లో వీళ్ళు బంధించేవాళ్ళండి. ఓకే, సో అందువల్ల దాన్ని పార్ట్ డిలో సపరేట్గా పెట్టారు. ఓకే, సో చూద్దాం అసలు పార్ట్ ఏ మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే బిట్ ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ అనేది పార్ట్ ఏలో ఉందా, పార్ట్ బిలో ఉందా, పార్ట్ సిలో ఉందా, పార్ట్ డిలో ఉందని అడుగుతాడండి. లేదా ఒక పార్ట్ బిలో కొన్ని రాష్ట్రాలు ఇచ్చేసి ఆ రాష్ట్రాలకు సంబంధించింది ఏదైనా సరే అంటే ఈ పార్ట్ బిలో ఒక 3 రాష్ట్రాల పేర్లు ఇచ్చేసి పార్ట్ ఏలో ఉన్నదాన్ని ఇక్కడ యాడ్ చేసేసి వీటిలో తప్పుగా ఉన్నది ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఓకే, సో ఒకటైతే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఈ ఆర్డర్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంటుందండి. మన రాష్ట్రాల్లో రచించేది కానీ అంటే ఆ ఆర్టికల్స్ వాటిల్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందండి. ఏవైతే ఏతో స్టార్ట్ అవుతుందో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న రాష్ట్రాల్లో ఆర్డర్ అలా ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకి ఈ జమ్మూ కాశ్మీర్ కూడా తీసేద్దామండి, ఈ డేట్స్ అవసరం లేదు ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం పార్ట్ ఏ గురించి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవేమి రాష్ట్రాలు ఉన్నాయో చూద్దామండి. మొత్తం 9 రాష్ట్రాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న అస్సాం, ఇక్కడ ఉన్న బీహార్. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఈ ప్రాంతాన్ని బొంబాయి అనేవాళ్ళండి, బొంబాయి. తర్వాత కొన్ని అక్కడక్కడ కొంచెం ప్రాంతాలను పెట్టుకొని సెంట్రల్ ప్రావిన్స్, కొన్ని ప్రాంతాలని యునైటెడ్ ప్రావిన్స్. తర్వాత ఇక్కడ ఉన్న మద్రాస్, తర్వాత ఇక్కడ ఉన్న ఒరిస్సా, ఇక్కడ ఉన్న పంజాబ్, తర్వాత ఇక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్. ఎన్ని అయినాయండి? 1, 2, 3 సెంట్రల్ ప్రావిన్స్ అని చెప్పాము, 4, నెక్స్ట్ మద్రాస్ 5, ఒరిస్సా 6, ఇక్కడున్న పంజాబ్ 7, అదేవిధంగా యునైటెడ్ ప్రావిన్స్ అని చెప్పామండి కొన్ని ప్రాంతాలు, ఇది 8, వెస్ట్ బెంగాల్ 9. ఈ 9 రాష్ట్రాలు మనకి పార్ట్ ఏలో ఉన్నారండి. ఓకే, సో రాసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏంటండి, అస్సాం 1, సెకండ్ బీహార్,
థర్డ్ బొంబాయి, ఫోర్త్ సెంట్రల్ ప్రావిన్స్, మీరు క్లియర్గా రాసుకోండి, సెంట్రల్ ప్రావిన్స్. ఫిఫ్త్ మద్రాస్, సిక్స్త్ ఒరిస్సా, 7 పంజాబ్, 8 యునైటెడ్ ప్రావిన్స్, అండ్ 9th వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏవైతే ఈ 9 ప్రాంతాలు చెప్పామో ఈ 9 ప్రాంతాలు వచ్చేసి ఆ రోజుల్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలండి. ఓకే, సో వీటి మీద కంప్లీట్గా అర్హతలన్నీ ఎవరికి ఉన్నాయండి? బ్రిటిష్ వారికి. సో నెక్స్ట్ పార్ట్ బి వద్దాం. పార్ట్ బి ఏమని చెప్పామని, ఆ టైంలో ఎవరైతే స్థానిక సంస్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా పార్ట్ బిలో వీళ్ళు పొందుపరిచారండి. ఓకే, సో ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంటుంది. సో పార్ట్ బికి వద్దామండి. పార్ట్ బిలో మనం ఏం చెప్పామండి, కొంచెం పెద్ద సంస్థానాలు ఏమున్నాయి అప్పుడు? జమ్మూ కాశ్మీర్, 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 హైదరాబాద్, 3 మధ్య భారత్, నెక్స్ట్ 4th మధ్యప్రదేశ్, 5th మైసూర్ కదండి, 5th వచ్చేసి మద్రాస్, పార్ట్ బి మధ్యప్రదేశ్, మద్రాస్ కాదు, సారీ మధ్య భారత్, మధ్యప్రదేశ్, మైసూర్, నెక్స్ట్ పాటియాలా అండ్ తూర్పు పంజాబ్, 7 మైసూర్, పాటియాలా, ట్రావెన్కోర్ అండ్ కొచ్చి, 8 రాజస్థాన్, 9 సౌరాష్ట్ర, ఎక్కడో ఏదో మిస్టేక్ వచ్చిందండి, మైసూర్, ట్రావెన్కోర్, 3 మధ్య భారత్, 4 మైసూర్, 5 పాటియాలా తూర్పు పంజాబ్, 6 ట్రావెన్కోర్ కొచ్చి, 7 రాజస్థాన్, 8 సౌరాష్ట్ర, 9 వింధ్యాప్రదేశ్. ఓకే, సో ఈ 9 రాష్ట్రాలు వచ్చేసి పార్ట్ బిలో ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థానాలండి. ఓకే, సో ఇప్పుడు పార్ట్ సి చూద్దాం. మధ్యప్రదేశ్ అప్పటికి ఫామ్ అవ్వలేదండి. ఓకే, పార్ట్ సిలో వచ్చేసి చిన్న చిన్న సంస్థానాలండి. అజ్మీర్, 1, 2 భోపాల్, 3 బిలాస్పూర్, 4 కుచ్ బీహార్. మీకు ఆల్రెడీ ఈ ప్రాంతం గురించి బెరుబారి యూనియన్ కేసులో నేను చెప్పానండి. ఓకే, సో కుచ్ బీహార్ అప్పుడు ఎక్కడుందండి గుర్తుంచుకోండి, బెరుబారి కేసు ఇంపార్టెంట్. తర్వాత కచ్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. కుచ్ బీహార్ అనేది వెస్ట్ బెంగాల్ కాడ ఉంటుంది, కచ్ అనేది గుజరాత్ దగ్గర ఉంటుందండి. ఓకే, 2 డిఫరెంట్. 6 కూర్గు, 7 ఢిల్లీ, 8 హిమాచల్ ప్రదేశ్, 9 మణిపూర్, 10 త్రిపుర. ఓకే, సో ఈ 10 వచ్చేసి మనకి పార్ట్ సిలో ఇవి చిన్న చిన్న సంస్థానాలండి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ డి. పార్ట్ డిలో ఓన్లీ ఒకటే ఉంటుందండి, అండమాన్ అండ్ నికోబార్. ఓకే, సో ఇవి మెయిన్ అండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 9, 9, 18, తర్వాత 28, 29. 1950 నాటికి మనకు ఉన్న రాష్ట్రాలు మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయండి. ఓకే, సో అయితే వీడి ఎగ్జామ్లో ఎలా ట్రై చేస్తాడంటే ఏవైనా మొత్తం మిక్స్ చేసేసి, ఓకే, సో లేదా
పార్ట్ ఏ ఒక 3 ఇచ్చేసి, పార్ట్ బి 3, పార్ట్ సి 3 ఇచ్చేసి, వీటిలో ఏదన్నా ఒకటి కన్ఫ్యూజ్గా ఉన్న ఓడి ఇచ్చేసి అవి దేంట్లో ఉన్నాయో తప్పు ఎక్కడుందో కనుక్కోమని అడుగుతారండి. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. సో ఇవి ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో యునైటెడ్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్ తప్ప ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయనండి. ఓకే, సో మనం ఏం చెప్తున్నామండి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనేది 1950 నాటికి ఉన్న రాష్ట్రాలు. బిట్ కానీ ఒకవేళ వీటి మీద కానీ వెళ్తే మీకు ఈ ఆర్డర్ గుర్తుండాలండి. ఓకే, సో రైట్, ఇది 1950 నాటికి. అయితే ఇక్కడ ఏంటంటే విషయం మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా, మనం 1802 నుంచి 1902 వరకు ఎవరైతే మనకి లార్డ్ వెల్లస్లీ అని అప్పుడు మన గవర్నర్ జనరల్ అండి, ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నాడో లార్డ్ వెల్లస్లీ, ఇతను ఏం చేశాడంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకువెళ్ళేసి మద్రాస్ ప్రాంతంలో 1802లో కలిపేశాడండి. ఓకే, సో 1802 నుంచి 1902 వరకు తమిళులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ యొక్క అధికారాలు అనేది వీళ్ళ మీద చూపించేవాళ్ళండి. అదేవిధంగా వీళ్ళు మద్రాస్ ప్రాంతంలో కలవడం ద్వారా కేశవ పిల్లయ్య కానీ వీళ్ళందరూ ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేసి ఈ ఆంధ్ర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళకి తెలివి లేదు, వీళ్ళు బుద్ధిహీనులు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉండేవాళ్ళండి. ఇంకోటి మనం వెళ్ళి దాంట్లో కలవడం వల్ల మద్రాస్ ప్రాంతంలో ఈ ఆంధ్ర ప్రాంతాన్ని కలపడం ద్వారా వాళ్ళు బిజినెస్ కానీ చదువుకోవటం కానీ రాజకీయంలో కానీ అన్ని వాళ్ళు ముందుండేవాళ్ళు, ఈ ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదండి. సో అలాగా ఏదైతే 1802 నుంచి 1902 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ బాధలు అనుభవించడం ద్వారా వీళ్ళు 1912 అండి, 12లో మీకు ఆల్రెడీ ఏపీ హిస్టరీలో మీరు చదువుకొని ఉంటారు, సర్క్యులర్ అని ఒకటి ఉంటుందండి, కర్నూలు సర్క్యులర్ అని. ఓకే, సో దీని ద్వారా వీళ్ళు 1912లో ఇలా లాభం లేదు, మనం తమిళనాడుతో ఉంటే మనకి యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి 1913లో ఆంధ్ర మహాసభలు జరగాలని చెప్పేసి ఎవరైతే జొన్నవిత్తుల గురునాథం కానీ, ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండ వెంకటప్పయ్య, అదేవిధంగా నేపతి సుబ్బారావు వీళ్ళందరూ కలిసి 1913 నుంచి వీళ్ళు ఒక ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేయడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తారండి. అయితే ఈ గ్యాప్లో ఈ 1902 ఈ 1912 ఈ రెండింటి మధ్యలో ఏదైతే 1905లో బెంగాల్ విభజన ఏదైతే ఉందో, వెస్ట్ బెంగాల్ అని ఈస్ట్ బెంగాల్ అని విభజన 1905లో ఎప్పుడైతే లార్డ్ కర్జన్ ప్రకటించాడో అప్పుడున్న అక్కడ గవర్నర్ జనరల్ అండి. ఓకే, లార్డ్ కర్జన్ ప్రకటించిన తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ వందే మాతర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 1905 వందే మాతర ఉద్యమం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఓకే, సో ఇప్పుడు ఈ హిస్టరీ అంతా చెప్పుకుంటే ఏపీ హిస్టరీ అవుతుందండి. మనకి ఇక్కడ ఎందుకు నేను ఈ టాపిక్ చెప్తున్నానంటే అన్నిటికంటే ముందుగా మన తెలుగు వాళ్ళు మాకు భాషా ప్రాతిపాదికపై మాకు కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని మన తెలుగు వాళ్ళు ముందు ఫైట్ చేశారు కాబట్టి సో ఇక్కడున్న ఈ ఆర్డర్స్ మొత్తం చేంజ్ అయిపోతాయండి. అది ఎలా అంటే ఇప్పుడు ముందుగా చాలా వరకు మనకు తెలిసిన వరకు మనం ఆంధ్రప్రదేశ్కి ఒక ఇద్దరు బాగా అంటే దాన్ని ఏమంటారు నిరాహార దీక్ష తీసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. మనకు తెలిసిన వాళ్ళు ఒకరే ఉన్నారు. సో ఈయనకంటే బిట్టు ఫామ్ అయ్యే ముందు గొల్లపూడి సీతారామ శాస్త్రి అని ఒక అతను ఉంటాడండి. గొల్లపూడి సీతారామ శాస్త్రి. సో ఇతను 35 రోజులు నిరాహార దీక్ష చేస్తాడండి. ఓకే, సో ఇతని పేరు కూడా గుర్తుపెట్టుకోనండి. ఇతను ఏంటంటే మేము తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ మాకు ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన వ్యక్తి గొల్లపూడి సీతారామ శాస్త్రి అండి. ఇతని తర్వాత మనకు వచ్చిన వాళ్ళు మీకు ఆమర నిరాహార దీక్ష చేసిందో ఎవరో కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు ఇక టాపిక్ అంతా మనకు అవసరం లేదండి. సో ఇట్లా మనకి 1905లో స్టార్ట్ అయ్యి ఆ బెంగాల్ విభజన ద్వారా 1934-35 కల్లా కొన్ని ఆంధ్ర మహాసభలు పెట్టుకొని సో దీని తర్వాత 1934 ఆ టైంలో శ్రీబాగు ఒప్పందం కానీ ఇవన్నీ కలిపి ఇప్పుడు మన పాయింట్కి వద్దామండి. సో దీని ద్వారా 1947లో మన వాళ్ళు మాకు భాషా ప్రాతిపాదిక మీద మాకు కొత్త రాష్ట్రాలు కావాలి అని అడిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి ఈ యొక్క భాషా ప్రాతిపాదిక మీద ఏంటి అసలు రాష్ట్రాలు ఎలా చేయాలని చెప్పేసి కొన్ని కమిటీలు వేశారండి. ఓకే, సో దాని కంటే ముందు వీళ్ళు ఆ కమిటీలు వేసిన తర్వాత మనకి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. 1953 గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు. ఓకే, సో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. ఓకే, అసలు ఇవి ఏర్పాటు అయింది ఎలాగా, ఈ కమిటీలు ఏందని కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ ఉంటాయి, వాటి సంగతి ఎందుకు చూద్దామండి. ఇది రఫ్ చేస్తున్నాను.
1953లో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవడానికి కానీ వాటి ముందు ఉన్న కారణాలు ఏందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎస్కే థార్ కమిషన్, వీళ్ళు అసలు ఏంటి ఈ రాష్ట్రాలని నిజంగానే భాషా ప్రాతిపదికమైన కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక కమిషన్ని వేశారండి. ఈ కమిషన్ ఎప్పుడు వేశారంటే ఏర్పాటు వచ్చేసి 17 జూన్ 1948. ఓకే, సో 17 జూన్ 1948లో ఈ కమిటీని వేశారండి. ఓకే, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చింది 10th డిసెంబర్ 1948 అండి. ఓకే, సో ఈ కమిషన్లో ఉన్న మిగతా సభ్యులు ఏంటంటే ఇతను చైర్మన్గా ఉంటాడు థార్ అనే వ్యక్తి, ఇంకా ముగ్గురు ఉన్నారండి. బాంజల్, పన్నాలాల్, జగత్ లాల్. ఓకే, సో మొత్తం ముగ్గురు ఉన్నారండి. ఓకే, బాంజల్, పన్నాలాల్, జగత్లాల్, ఈ ముగ్గురేమో కమిటీలోని సభ్యులు. అదేవిధంగా దీనికి చైర్మన్ వచ్చేసి ఎస్కే థార్ అండి. ఓకే, వీళ్ళు జూన్ 1948లో ఈ కమిటీని వేసి అసలు భాషా ప్రాతిపాదికపై నిజంగానే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా అని చెప్పి వీళ్ళు అడిగితే వీళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారంటే 10 డిసెంబర్ 1948లో వీళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారండి. అయితే ఈ కమిటీ ఏదైతే ఉందో ఎస్కే థార్ కమిటీ అనే ఈ కమిటీ మన ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు, అది కూడా ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం వచ్చినప్పుడు మనందరికి తెలిసిన వ్యక్తే ఎవరైతే నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారో అతను ఒక 20 మందిని, ఒక ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళని మొత్తం కొంచెం నేమ్ ఉన్న వాళ్ళని తీసుకొని ఈ ఎస్కే థార్ కమిషన్ అనే అతను ఎప్పుడైతే రాయలసీమకు వస్తాడో ఆ టైంలో ఇతనికి మీరు ఇప్పుడు మాత్రం మాకు భాషా ప్రాతిపదిక మీద చేయాలంటే మాకు కొన్ని ఒప్పందాలు చేయాలి, అది కూడా మాకు ప్రత్యేకంగా రాయలసీమకి కొన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ఈ నీలం సంజీవ్ రెడ్డి ఎస్కే థార్ కమిషన్కి రిపోర్ట్ ఇస్తాడండి. ఓకే, సో ఆ విధంగా ఈ నీలం సంజీవ్ రెడ్డి కలిసిన తర్వాత ఇంకా కొన్ని వాళ్ళు కొన్ని ప్రాంతాలు, అదే టైంలో జవహర్లాల్ నెహ్రూ వైజాగ్ వస్తాడండి, విశాఖపట్నం. అక్కడ జరిగిన సంఘటనలు కానీ అవన్నీ చూసుకొని వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే మేము భాషా ప్రాతిపాదికపై రాష్ట్రాలు ఏర్పాటు చేయటికి విరుద్ధం అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. మీకు హిస్టరీలో కూడా ఉపయోగపడుతుంది, మోడర్న్ హిస్టరీ, అదేవిధంగా ఏపీ హిస్టరీలో కూడా గుర్తుంచుకోండి. ఎస్కే థార్ కమిటీ ఇచ్చిన సూచన ఏంటంటే భాషా ప్రాతిపాదికపై కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఈ కమిటీ విరుద్ధం. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ ఇంకో కమిటీ ఉందండి. ఈ ఐఎన్సి వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో ఈ ఐఎన్సి పార్టీ వాళ్ళు ఒక కమిటీని వేసారండి. దాన్ని జేవీపీ కమిటీ అంటారు. ఓకే, సో వీళ్ళు డిసెంబర్ 1948లో ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తే అదే డిసెంబర్ 1948లో వీళ్ళు ఈ కమిటీ వేశారండి. ఏర్పాటు డిసెంబర్ 1948లో జేవీపీ కమిటీని వేశారండి. ఇక్కడ జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. ఈ పట్టాభి సీతారామయ్య చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, గుర్తుంచుకోండి. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు కూడా పట్టాభి సీతారామయ్యనండి. ఓకే, సో ఇక్కడ ఈ ఐఎన్సి పార్టీ చేత ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేశారు. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అదేవిధంగా పట్టాభి సీతారామయ్య. వీళ్ళ కమిటీ ఏర్పాటు చేసింది డిసెంబర్ 1948. వీళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 1 ఏప్రిల్ 1949. ఓకే, ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఇది కూడా అంత సక్సెస్ అవ్వలేదండి, సో ఇది పక్కకు పోయింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పార్టీషన్ కమిటీ లేదా విభజన కమిటీ. ఇది 1950లో ఈ కమిటీని వేశారండి. దీనికి అంత ప్రాధాన్యత లేదు, అందువల్ల మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రాధాన్యత లేదంటే ఇప్పుడు ఫైట్ చేస్తుందో వచ్చేసి తెలంగాణ, అంటే నార్మల్గా చెప్తాను విషయము, తెలుగువారు అందరమే మేము భాషా ప్రాతిపాదిక మీద మేము ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంటామని వీళ్ళు కోరుతున్నారండి. సో
అది ఎక్కడి నుంచి, మద్రాస్ ప్రాంతం నుంచి వీళ్ళు సపరేట్గా రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఈ పార్టీషన్ కమిటీలో మెయిన్గా ఆ టైంలో మద్రాస్ ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో అతనికి అనుకూలంగా ఉన్న వాళ్ళని కమిటీలో ఎక్కువ మందిని వేసుకొని మన వాళ్ళల్లో కొంచెం సపోర్ట్గా ఉన్న వాళ్ళని ఎవరైతే టంగుటూరు ప్రకాశం పంతులు ఉన్నారో వాళ్ళని ఈ కమిటీలో వేసుకున్నారండి. వీళ్ళ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు రావడం వల్ల ఇది అంత సక్సెస్ అవ్వలేదు, అంత ఇంపార్టెన్స్ కూడా కాదు. ఇన్ కేసు ఎక్కడైనా అవకాశం వస్తే చూసుకోండి, పార్టీషన్ కమిటీ, విభజన కమిటీ. ఓకే, సో ఇది కూడా మనకి అవసరం లేదండి. నెక్స్ట్ ఇక మెయిన్గా పోతే మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్ వచ్చేసి ఫజిల్ అలీ కమిషన్. ఫజిల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో దీన్ని ఎస్ఆర్సి అంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఓకే, సో ఎగ్జామినర్ ఇక్కడ గ్యాంబ్లింగ్ ఆడే అవకాశం ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఎన్ని ఎస్ఆర్సీలు ఏర్పాటు చేశారని అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనకు జరిగింది ఒకే ఒక ఎస్ఆర్సీ, అది ఇదేనండి. ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. మొన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అప్పుడు కూడా సెకండ్ ఎస్ఆర్సీ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు, బట్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఎగ్జామినర్ కానీ దీని మీద గ్యాంబ్లింగ్ చేయాలని చూస్తే గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు జరిగిన మొట్టమొదటి ఎస్ఆర్సీ ఇదే. అదేవిధంగా చిట్ట చివరి ఎస్ఆర్సీ కూడా ఇదేనండి. అది ఎప్పుడంటే 1956. ఓకే, సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో ఈ ఫజిల్ అలీ అనే వ్యక్తి చైర్మన్ అండి. ఓకే, దీంట్లో ఉన్న సభ్యులు వచ్చేసి ఫనిక్కర్, అదేవిధంగా కుంజురు అయినా అంటారు, కుజ్రు అయినా ఏదైనా ఒకటేనండి. ఓకే, సో కుంజురునే తీసుకోండి. ఓకే, సో ఫజిల్ అలీ కమిషన్లో చైర్మన్ ఫజిల్ అలీ, మిగతా సభ్యులు వచ్చేసి హెచ్ఎం ఫనిక్కర్. ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ కుంజురు. ఓకే, సో వీళ్ళు ఏం చెప్పారంటే, మనం ఇంతకుముందు ఏం చెప్పామండి, మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పాం, 29 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పామండి. ఓకే, సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇలా కాదు, మొత్తాన్ని మీరు 16 రాష్ట్రాలుగా చేయండి. రైట్, అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాలు చేయండి. ఈ కమిటీ ఇచ్చిన సూచనలు అండి. 16 రాష్ట్రాలు, అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా మీరు భారతదేశాన్ని విభజించండి అని చెప్పారండి. అయితే ఈ ఇచ్చిన కమిషన్ బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన ఏదైతే సూచన ఉందో దీనిని అదేవిధంగా మీరు జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయమని చెప్పారండి. జోనల్ కౌన్సిల్. ఇంకోటి వచ్చేసి ఏదైతే మతానికి సంబంధించి ఉన్నాయో వాటిని కూడా ఆలోచనలో తీసుకోమని వీళ్ళు చెప్పారండి. ఓకే, అయితే వీళ్ళు చెప్పిన ఈ కమిషన్లో వీళ్ళు రాష్ట్రాల పునర్విభజన చట్టం, రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ద్వారా వీళ్ళు ఎన్ని రాష్ట్రాలు చెప్పారండి? 16 రాష్ట్రాలు చెప్పారు. వీళ్ళు మొత్తం దాన్ని 14 రాష్ట్రాలు చేశారు. ఓకే, వీళ్ళు సూచన ఏమో 16 రాష్ట్రాలు చేయమని కమిటీ చెప్తే వీళ్ళు ఈ చట్టం ద్వారా 14 రాష్ట్రాలు చేశారు. 3 కేంద్రపాలిత ప్రాంతాలు చేయమని చెప్తే వీళ్ళు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఫజిల్ అలీ కమిషన్ అనేది మీకు ఎన్ని రాష్ట్రాలు సూచించిందంటే 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇప్పుడు చూద్దాం అసలు 14 రాష్ట్రాలు ఏంటి, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి. సో ఫస్ట్ వన్ మీకు ఏమని చెప్పానండి, రాష్ట్రాలు అనేవి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు ఏమని చెప్పాము, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. ఓకే, సో 1956 తర్వాత ఉన్న రాష్ట్రాలండి. ఓకే, ఫస్ట్ది ఏపీ, సెకండ్ వచ్చేసి అస్సాం, థర్డ్ వచ్చేసి బీహార్, ఫోర్త్ వచ్చేసి బొంబాయి, ఫిఫ్త్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్, సిక్స్త్ కేరళ, సెవెంత్ మధ్యప్రదేశ్, ఎయిత్ మద్రాస్, నైన్త్ మైసూర్,
10th ఒరిస్సా, 11th పంజాబ్, 12th పీ తర్వాత ఇంకేముందండి 12, 13, 14 చివరి వెస్ట్ బెంగాల్, దీనికంటే ముందు ఉత్తరప్రదేశ్, PQR రాజస్థాన్. ఓకే, సో వాళ్ళు సూచించిన రాష్ట్రాలు ఏంటంటే మొత్తము 14 రాష్ట్రాలు. ఓకే, సో నెక్స్ట్ ఏమని చెప్పాము 6 కేంద్ర పాలిత ప్రాంతాలు. 6 ఏంటంటే అండమాన్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్. ఓకే, సెకండ్ వచ్చేసి ఢిల్లీ, థర్డ్ వచ్చేసి పాండిచ్చేరి కాదండి, ఒక్క నిమిషం. అండమాన్ నికోబార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, లాక్ దీవి అని కానీ లేదా మినీకాయ్, అమిని, ఇట్లా ఈ మూడింటిని కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతం చేశారండి. తర్వాత ఇదే లక్షద్వీపులుగా ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుస్తున్నాం. అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, లాక్ అండి ఇది. ఓకే, లాక్ దీవి, మినీకాయ్ దీవి, అమిని దీవి, ఈ మూడింటిని కలిపి ఇప్పుడు మనం లక్షద్వీపులు అని పిలుస్తున్నామండి. ఓకే, అయితే ఇక్కడ బిట్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఈ 14 మీద ఎవరు మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయరండి. ఓకే, సో 1956 నాటికి ఏర్పడి ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 14 మీద ఎవ్వరు మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయో, మొత్తం ఎన్ని ఉన్నాయండి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటి మీద బిట్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. చూద్దాం ఇప్పుడు. వీటి వరకు ఓకే కదండి. నెక్స్ట్ 15 వచ్చేసి గుజరాత్ అండి. ఓకే, ఇది 1960లో ముంబై అనే ప్రాంతం నుంచి, అంటే మనం బొంబాయి అంటున్నాం కదా, ఆ బొంబాయి ప్రాంతం నుంచి విడిపోయి ఇది గుజరాత్గా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఓకే, సో ఎప్పుడండి 1 మే 1960లో ఈ గుజరాత్ అనే ప్రాంతం ఏర్పాటైందండి. ఓకే, సో 16 నాగాల్యాండ్. ఈ నాగాల్యాండ్ వచ్చేసి 1 డిసెంబర్ 1963లో ఏర్పాటైందండి. నెక్స్ట్ 17 హర్యానా, 1 నవంబర్ 1966. 18 హిమాచల్ ప్రదేశ్, 25 జనవరి 1971లో హిమాచల్ ప్రదేశ్ అనేది ఏర్పాటైందండి. ఓకే, సో 18 స్టేట్స్. 19 మీకు ఆల్రెడీ ఏమని చెప్పానండి, 36 రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో సిక్కిం ప్రాంతం అనేది మనకి ఏర్పాటైందండి. ఓకే, సో ఇక్కడ గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇది కంప్లీట్ అయిందండి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ 20, త్రిపుర 21, మేఘాలయ. ఓకే, సో ఇవి 3 వచ్చేసి ఇందిరాగాంధీ, ఎవరైతే ఇందిరాగాంధీ టైంలో ఉన్నారో ఆ టైంలో ఈ మణిపూర్, త్రిపుర, మేఘాలయ 1972లో ఈ 3 స్టేట్లు ఏర్పాటు అయినాయండి. ఓకే, సో ఇవి వచ్చేసి ఫెబ్. సో డేట్స్ చెప్తానండి. సో ఇయర్ అయితే 1972. ఓకే, సో అది గుర్తురాట్లేదు, చెప్తాను. సో 21. నెక్స్ట్ 22nd స్టేట్. 22nd వచ్చేసి సిక్కిం అండి. సిక్కిం 16 మే 1975. ఓకే, సో నెక్స్ట్ 23, 24 అండ్ 25 ఈ 3 వచ్చేసి ఒకసారి ఫామ్ అయినాయండి. ఓకే, సో అవేంటంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి గోవా. ఓకే, సో ఇవి 6 రఫ్ చేస్తున్నానండి. సో చూద్దాం. ఈ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవి మొత్తం 1987 ఇవి 2 ఫెబ్ 20 అండి. ఓకే, సో ఇది మే
Feb 20. ఓకే, సో May 30, 1987 గోవా. ఓకే, సో నెక్స్ట్ 25 అయిపోయినాయండి. నెక్స్ట్ 26, 27, 28 ఇవి గుర్తుంచుకోనండి. మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఈ ప్రాంతాలు వచ్చేసి రాష్ట్రాలుగా ఏర్పడింది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో. సిక్కిము, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్ ఇవి ఏర్పాటు అయింది. సిక్కిం కదండి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఈ 3 వచ్చేసి రాజీవ్ గాంధీ టైంలో. నెక్స్ట్ 26, 27, 28 ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, దీన్నే మనం ఇప్పుడు ఉత్తరాఖండ్ అని పిలుస్తున్నామండి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ చివరగా జార్ఖండ్. ఓకే, సో ఛత్తీస్గఢ్ వచ్చేసి 1 నవంబర్ 2000 అండి, ఉత్తరాఖండ్ 9th నవంబర్ 2000, జార్ఖండ్ వచ్చేసి 15th నవంబర్ 2000. ఓకే, సో 29th స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఓకే, సో ఈ తెలంగాణ అందరికి తెలిసిందేనండి, 2nd జూన్ 2014. ఓకే, సో ఇవి చూసుకోనండి, మనకున్న ప్రస్తుతం ఉన్న 29 రాష్ట్రాలు 1956 తర్వాత ఏర్పాటు చేయబడినవి ఇవి. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి? 28 రాష్ట్రాలు. సో ఈ లిస్టులో ఉన్న ఏదైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉందో ఇది అనేది ఇప్పుడు ఏమైందండి, స్టేట్ నుంచి అది కేంద్రపాలిత ప్రాంతాల్లోకి వెళ్ళింది కాబట్టి సో ఇక్కడ మనం ఈ జమ్మూ కాశ్మీర్ని తీసేస్తే మొత్తం ఎన్ని వస్తాయండి? 28 రాష్ట్రాలు. సో ప్రస్తుతం ఉన్నది 28 రాష్ట్రాలు. ఓకే, సో ఇక మణిపూర్, త్రిపుర ఇది వచ్చేసి 26, ఇది డేట్ గుర్తు రావట్లేదండి, 3 సరే ఇవి ఇయర్స్ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇవి ఉన్న మనకి ప్రస్తుతానికి ఉన్న మొత్తం 28 కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఉన్నాయండి? తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ మొత్తం 6 రాష్ట్రాలు. ఇక్కడ ఉన్న ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూద్దామండి మనం. ఓకే, సో మీరు ఇవన్నీ రాసుకోండి. ఓకే, సో పాజ్లో పెట్టేసుకొని మొత్తం రాసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి చూద్దామండి. సో అండమాన్ నికోబార్ దీవులు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఇది వచ్చేసి 1956లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయండి. తర్వాత ఢిల్లీ 1956. తర్వాత హిమాచల్ ప్రదేశ్ అనేది ఇప్పుడు లేదండి. సో ఇక్కడ మనం దీన్ని తీసేద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ముందు రాసింది ఎప్పుడు 1956 నాటికి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఈ 6 ఇంక్లూడింగ్ హిమాచల్ ప్రదేశ్ తోటి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి కరెంట్ డేకి ఉన్నది వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు 1, ఢిల్లీ 2 అండ్ 3rd వచ్చేసి పాండిచ్చేరి. దీన్నే మనం పుదుచ్చేరి అని పిలుస్తామండి. 1962 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే కారైకులై, మాహి, అదేవిధంగా పాండిచ్చేరి అండ్ 1 more యానం ఈ 4 ప్రాంతాలను కలిపి 14వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో దీనికి కేంద్రపాలిత ప్రాంత హోదాని వీళ్ళు కల్పించారండి. ఓకే, సో నెక్స్ట్ ఈ మణిపూరు, త్రిపుర ఈ రెండింటికి ఏమయ్యాయండి? రాష్ట్రాలుగా ఇచ్చేశారు వీటిని. సో వీటిలో కూడా అవసరం లేదు మనకి. నెక్స్ట్ 4th వచ్చేసి లక్కదీవులు. మనం ఏవైతే లాక్, మినీకాయ, అమిని అని చెప్తున్నాం ఇవన్నీ వచ్చేసి లక్షద్వీపులుగా చేశారండి, లక్షద్వీప్. సో 5 వచ్చేసి పాండిచ్చేరి అయిపోయింది, చండీగఢ్. ఓకే, సో 6 దాద్రా నగర్ హవేలీ అండ్ గుర్తుంచుకోండి 2 ఏదైతే డయ్యూ డామన్ ఉందో అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ ఉందో ఈ రెండింటిని కంబైన్ చేశారండి, దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్. ఓకే, సో నెక్స్ట్ 7వది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ 8వది వచ్చేసి లడక్. ఈ జమ్మూ కాశ్మీర్ ఇది ఎప్పుడు చేశారండి? 2019 అక్టోబర్ 31. ఓకే, సో దీన్ని చేశారు. తర్వాత దాద్రా నగర్ హవేలీ ఇది వచ్చేసి 2020. ఓకే, సో లక్షద్వీప్ 1966, చండీగఢ్ 1973. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజ్ ఉందండి ఈ రెండిట్లో. ఓకే,
సో ఇది 73 అన్న అయి ఉండాలి, ఇది 66 అన్న, లేదా 73 66 ఏదో ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది మనకు ఉన్న టోటల్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో మొత్తం ఉన్న 28 రాష్ట్రాలు, అదేవిధంగా మనకున్న కేంద్రపాలిత ప్రాంతాలు 8. ఓకే, సో ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా మ్యాక్సిమం డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మీ ఇష్టం అది. ఓకే, సో ఇది ఆర్టికల్ 3లో ఉన్న నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వాటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దు మార్పు మరియు రాష్ట్రాల పేర్లు మార్పు. రాష్ట్రాల పేర్లు మార్పు అంటే ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు మైసూర్ ఉందండి, ఈ మైసూర్ని ఇప్పుడు ప్రస్తుతం ఏమని పిలుస్తున్నామండి? కర్ణాటక. మద్రాస్ ప్రాంతాన్ని తమిళనాడు. సో ఒరిస్సాని ఒడిశా, బొంబాయిని మహారాష్ట్ర, అస్సాంని అస్సోం, గుర్తుపెట్టుకోండి అస్సాంని అస్సోం. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ని వెస్ట్ బంగా. నెక్స్ట్ రాజస్థాన్, గుజరాత్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇట్లా ఆ యొక్క రాష్ట్రాల పేర్లు మార్పు. ఇక్కడ ఉత్తరాఖండ్ కంటే ముందు వాళ్ళు ఫస్ట్ ఏర్పాటు చేసింది ఉత్తరాంచల్. ఓకే, ఇవి అండి. ఓకే, ఆర్టికల్ 3. ఇకపోతే ఆర్టికల్ 4. ఆర్టికల్ 4 వచ్చేసి ఇప్పుడు చూడండి, మనము ఏదైతే ఆర్టికల్ 2 and 3, ఓకే, ఆర్టికల్ 2 and 3లో కానీ ఏదన్నా మనం చేంజ్ చేస్తే దాన్ని ఆర్టికల్ 4లో మనం మాట్లాడతామండి. అది ఎలాగో ఒకసారి చూద్దామండి. ఆర్టికల్ 2 ఏమని చెప్తున్నామండి? రాజ్యాంగ సవరణ ద్వారా మనం కొన్ని ప్రాంతాలని మన భూభాగంలో కలుపుకుంటున్నాం. ఆర్టికల్ 3 ఏమని చెప్తున్నామండి? రాష్ట్రాల పేర్లు మారుస్తున్నాం, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నాం, అదేవిధంగా సరిహద్దులను కూడా చేస్తున్నాం. అంటే ఒక రాష్ట్రం కొత్తది ఏర్పడిందంటే దాంట్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి మొత్తం కూడా చేంజ్ అయిపోతాయండి. ఓకే, సో వాటి గురించి, అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పిన షెడ్యూల్స్ అండి, షెడ్యూల్ 1 and 4. షెడ్యూల్ 1 ఏంటండి? భారత భూభాగం. అంటే షెడ్యూల్ 1లో ఈ మొత్తం ఆర్టికల్ 1, 2, 3, 4 గురించి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ 4 ఏంటంటే మనము రాజ్యసభ సీట్లు, రాజ్యసభ యొక్క సీట్లు. ఇప్పుడు ఇంతకుముందు మనకి తెలంగాణ ప్లస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉన్న రాజ్యసభ సీట్లు ఇప్పుడు ఏమవుతున్నాయండి? ఇవి 2 సపరేట్ అయిపోయాలకి వీటికి కొన్ని సపరేట్గా సీట్లు ఉంటున్నాయి, ఏపీకి సపరేట్గా సీట్లు ఉన్నాయండి. అలా రాజ్యసభ సీట్లు ఎప్పుడైతే రాష్ట్రాలు మారుతున్నాయో అప్పుడు ఇక్కడ ఈ యొక్క షెడ్యూల్లో వీళ్ళు రాయాలండి. ఓకే, సో రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు అంటే మనం ఎక్కడ రాస్తాం? ఆర్టికల్ 2 and 3లో రాస్తాం. ఓకే, సో భూభాగాలకు వచ్చేసరికి షెడ్యూల్ 1. ఆ రాజ్యసభ సీట్లు అటు ఇటు చేంజ్ అయ్యేటప్పటికి దాన్ని మనం 4లో రాయాలండి. ఓకే, సో ఆర్టికల్ 4 అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు. ఇక్కడ ఆర్టికల్ 1, 2లో 1, 2, 3లో ఏవైతే చేంజ్ చేస్తున్నామో దాన్నే ఆర్టికల్ 4లో చెప్తాము. అదేవిధంగా మీరు ఏవైతే మారుస్తున్నారో ఆ రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు కూడా మారుతాయి కాబట్టి అవి షెడ్యూల్ 4లో ఏదైతే ఉందో షెడ్యూల్ 4లో రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ కూడా మీరు చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏవైనా చేంజ్ జరిగినాయి అంటే ఆర్టికల్ 4లో అవి పొందుపరచాలి. ఓకే, సో ఇదండి మనకు టోటల్ పార్ట్ 1 వచ్చేసి కంప్లీట్గా ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 and ఆర్టికల్ 3. ఓకే, so please subscribe our channel and forward to your friends also. Thank you.